హలో, నమస్తే నమస్తే సిరన్న, నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. సోనియా గాంధీ ఆత్మకథ రాసిండు, రాహుల్ గాంధీ పర్లేదన్నా, కరెక్టే. రాజీవ్ గాంధీ అన్న వినిపిస్తలేదు అన్న. వాళ్ళు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చనిపోయారు, బాధనే అన్న. కాకపోతే వాళ్ళు కూడా ఒక స్థానిక వాళ్ళ అంశాల మీద పోయి వాళ్ళు దెబ్బతిన్నారన్న. వాళ్ళు రాజీవ్ గాంధీ ఏమో శ్రీలంక పోయి తమిళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ తమిళ వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన వాళ్ళు చంపేశారు. ఇందిరాగాంధీ ఏమో సిక్కుల మనోభావాలు దెబ్బతీసిరని చెప్తే వాళ్ళు చంపేస్తే తర్వాత ఎంత మందిని చంపారు ఢిల్లీలో. నిన్న అదే సజ్జన్ కుమార్ ఒక ఎంపీ ఉండి అందరి పెట్రోల్ గ్యాస్ సిలిండర్ తీసుకుని తలపెట్టిన కేసులలో ఆయనకు జీవిత లైఫ్ లాంగ్ శిక్ష పడితే నిన్న చనిపోయిన అతను. సజ్జన్ కుమార్ ఎంపీ నిన్న చనిపోయిన ఆయన ఒక అతను జైల్లోనే. మళ్ళీ ఆ చనిపోయిన వాళ్ళు కూడా అందరు చంపారన్న ఇందిరాగాంధీ చంపిరా. అంత ముందుకు చేసిరంటే వాళ్ళు చేసిరు, అయిపోయింది. ఇద్దరు వాళ్ళ బాడీ గార్డ్స్ చంపారు. వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదన్న వాళ్ళ స్థానికంగా వచ్చి. చిక్కులోళ్ళు ఒక బూటా సింగ్ అని ఒక ఎంపీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ తప్పు చేస్తే వాళ్ళ సిక్ గురుద్వార్ ప్రబోధ కమిటీ ఉండి అదే మన పంజాబ్ లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర నేను దోషిని అని 3 రోజులు కూర్చోబెట్టిన, మెడ్ల బోర్డు వేసి 3 రోజులు కూర్చోబెట్టిన వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు అన్న. అయితే పోనీ అది అయింది, అయిపోయింది. అసలు సోనియా గాంధీ మనకు తెలంగాణ నుంచి చాలా మంచి పని చేసింది. ఆమె రైతమా ఆటుపోట్లు అయినది. ఆమె పివి నరసింహరావు ఇట్లా చేసింది. మన ఆయన శవాన్ని కూడా కలవని కూడా చేసిరన్న. కనీసం ఒక తెలుగు ప్రధానమంత్రి అయ్యింది ఫస్ట్ టైం. ఆయన శవాన్ని ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ లో ఏఐసిసి ఆఫీస్ లో పెడతారన్న. అదే పివి నరసింహరావు బాడీని కూడా శవాన్ని ఏఐసిసి ఆఫీస్ లో పెట్టలేదన్న. తీసుకొచ్చి ఎక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో కూడా ట్యాంక్ బండ్ దగ్గర చేస్తే అది సగం కాలినాక శవాన్ని కూడా పూర్తిగా కాలనేయలేదన్న. శవాన్ని కూడా పూర్తిగా కాలనేయలేదు. పాపం ఎక్కడ తట్టుకుని తెలుసా అన్న. సోనియా గాంధీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదన్న ఒక్కసారి ఐడియా చెప్పాను. ఎందుకు కాలేదన్న సోనియా గాంధీ? నువ్వు చెప్పు కదా. అందరు త్యాగం చేసింది, 2 సార్లు వదులుకున్నా అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అందరూ అంటారు, మీడియా కూడా అంటారు. త్యాగం అని కాదు, అంటే అవకాశం ఉండే కదా, కావాలంటే ఏదన్నా చేసి కావచ్చు కదా. రేవంత్ రెడ్డి లెక్క లేదన్నా, తొక్కుకుంటా ఎక్కుకుంటా రేవంత్ రెడ్డి లెక్క రావచ్చు కదా. అవకాశం లేదు సోనియా గాంధీకి, ఛాన్స్ లైఫ్ లాంగ్ కానీ ఛాన్స్ లేదు. ఎందుకంటే పౌరసత్వం అనేది కాదన్నా, జన్మత ఇండియాలో పుట్టిన వారు ఒకటి. అదే ఇటలీ పౌరసత్వం ఉందనే కదా అప్పుడు గొడవ చేసింది. ఇంకోటి అన్న, ఇటలీకి మనకు 2 ఈ ఫారెన్ అఫైర్స్ ఉంటాయి కదన్నా. అవును, జన్మత ఇటలీలో పుట్టిన వాడు మన ఇండియాకు ప్రధానమంత్రి కావద్దు, మన ఇండియాలో జన్మత పుట్టినవాడు ఇటలీలో ప్రధానమంత్రి కావద్దని రూల్ ఉందన్నది. అది మెయిన్ బేసిక్. అదే నేను చెప్పేది అదే. మరి దాన్ని వేరే దేశాల్లో ఛాన్స్ ఉంది కానీ ఇటలీకి మనకు దౌత్య సంబంధాలలో అది ఉందన్న. అదే మరి ఆ నిబంధన ఉండడం వల్లనే కాలేదు అని చెప్తున్నా. అదే పౌరసత్వం వల్ల వచ్చిన ఇబ్బంది అంటున్నా. అక్కడి పౌరురాలు కాబట్టి మన దగ్గర కానీకి లేదు ఆప్షన్. అక్కడ పుట్టినోడు ఇక్కడ అదే ఉంది. నేను చెప్పేది అదే, అక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ అవకాశం. అదే వేరే దేశాలకు ఉందన్న. అది అడ్డం పడ్డది కాబట్టి ఆగిపోయింది అంటున్నా. దాన్ని పట్టుకుంది. ఆల్రెడీ ఆమె అబ్దుల్ కలాం దగ్గరికి వాళ్ళు పోయి పేరు ఇచ్చినాక అప్పుడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ లిటిగేషన్ తీసి అక్కడ పెడితే ఆయన రిజెక్ట్ చేసింది. అప్పుడు ఆమె త్యాగం చేసి మన్మోహన్ సింగ్ చేయలేదన్న. అది త్యాగం కాదు, అది మన రాజ్యాంగం, మన ఫారెన్ అఫైర్స్ ఉన్న లిటిగేషన్ వల్ల ఆమె కాలేదు తప్పితే ఆమె త్యాగం చేయలేదు. అది లేకపోతే ఎప్పుడు అయిపోతుండే, ఆమెనే అయిపోతుండే. మన్మోహన్ సింగ్ తెచ్చి రబ్బర్ స్టాంపులు ఎందుకు పెడుతుండే ఆమె? మెయిన్ రీజన్ అది. ఈమెనే కాదు, ఇంకా ఎవరు ఇటీలో వచ్చినా కూడా మన దేశం ప్రధానమంత్రి కాలేడు, ఎప్పటికీ కాలేరు. అది అట్లా ఉన్నాయి కదా మన రాసుకున్న నిబంధనలు అట్లా ఉన్నాయి. ఆ నిబంధన ప్రకారం ఆమె కాలేదు కానీ త్యాగం కాదన్నది. ఓకే ఓకే అదేనా కరెక్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సినన్న చెప్పేది ఏంటంటే, ఎవరు చెప్పినా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా వేరే వాళ్ళని చేసింది అంటే అది త్యాగమని మనం అంటుంటే, లేదా కొంతమంది అంటుంటే కాదు ఆనాడు టెక్నికల్ ఇష్యూ వల్లనే కాలేదు అంటే అనుకుంటే ఎన్నో మార్పులు, ఎన్నో కథలు, ఎన్నో చేసి కావాలనుకున్నాడు ఏదైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి అసలు ఆ పార్టీలో పుట్టినోడు కాదు, ఆ పార్టీలో పనిచేసినోడు కాదు, బయటికి వెళ్ళి వచ్చి కాలేదా అంటే ఎట్లయిండు అంటే, ఆనాడు ఒకవేళ విపరీతమైన మద్దతు దొరుకుంటే ఇంకేదన్నా ఉండుంటే ఏదో ఒక కారణం చూపించి ఎట్లో అట్లా బయటపడేది. కానీ సరే